హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్లో సూపర్ మలుపులు ఉంటాయి, ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే కావ్య ఇక వెన్నెల గురించి శ్వేతతో ఇక మాట్లాడి, టైం అయిపోతుంది శ్వేత, నేను ఇంటికి వెళ్తాను. ఎట్టి పరిస్థితుల్లో మనం ఇలా మీ బ్యాచ్ని అందరినీ కూడా ఇలా గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక మా ఆయనకి తెలియకూడదు శ్వేత అని చెప్పి అనగానే శ్వేత కూడా అదేంటి కావ్య అలా మాట్లాడతావు, ఖచ్చితంగా ఈ విషయంలో నీకు నేను అండగా ఉంటాను. రాజ్ చేసిన పనిలో నాకు కొంచెం కూడా న్యాయం కనిపించట్లేదు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం ఇక రాజ్కి తెలియనివ్వను. నువ్వు ధైర్యంగా వెళ్ళు అని చెప్పి శ్వేత కూడా హామీ ఇస్తుంది. ఇక అక్కడి నుంచి కావ్య ఇంటికి వచ్చేసరికి ఇక అప్పటికే ఇక ఒకవైపు రుద్రాణి, ఒకవైపు దానలక్ష్మి బోల్డ్ అన్ని మాటలు ఇండైరెక్ట్గా అపర్ణని అనడం వల్ల అపర్ణ మనసు చాలా నొచ్చుకుంటుంది. ఇక అదే అదునుగా కూర్చొని ఉండగానే ఇక కావ్య స్పీడ్గా రావటం గమనిస్తుంది. ఇక కావ్యను చూసి చాలా కోపంతో ఇక వెంటనే ఆగు, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అని చెప్పి గట్టిగా నిలదీస్తుంది. అత్తయ్య గారు, చిన్న పనుంటే బయటికి వెళ్ళొస్తున్నాను అనగానే, ఏంటి నీకు నీ మనస్సాక్షికి అసలు ఏమనుకుంటున్నావు? ఇంట్లో రాజ్ తప్పు చేశాడని తెలుసు, ఒక బిడ్డను తీసుకొచ్చాడని కూడా తెలుసు, అయినా కూడా ఈ ఇంట్లోనే ఇంకా తిరుగుతూ ఉన్నావంటే దేన్ని ఆశిస్తున్నావు? నిజంగానే ఇంట్లో వాళ్ళందరూ అంటున్నట్టు తిండికి టికానా లేదా, లేదంటే ఈ భాగభోగ్యాల్ని ఏదో రకంగా నువ్వు లాక్కుందామనా, ఏం ఆశించి ఇక్కడ ఉంటున్నావు అని చెప్పి ఇక వెంటనే నిలదీస్తుంది ఇక కావ్యని అపర్ణ. అత్తయ్య గారు, ఏం మాట్లాడుతున్నారు? నేను ఇక భాగభోగ్యాల గురించి అనుభవించడానికి ఇక్కడ ఉంటున్నానని మీరు ఎలా అనుకుంటారు? నా కళ్ళ ముందే మీరందరూ కలిసి నన్ను ఇక ఎండి స్థానాన్ని ఇద్దామనుకున్నారు, కానీ నేను డబ్బు గురించి ఆశించే మనిషిని అయితే ఎప్పుడో నేను ఎండి పొజిషన్లోనే ఉండేదాన్ని. మీకు అక్కడే అర్థం అవ్వాలి నేను దేన్ని ఆశించే మనిషిని కాదని అని చెప్పి ఇక మా అమ్మ నాన్న ఈరోజు కాదు, ఇంకా ఆయన బిడ్డను తీసుకొని వచ్చిన రోజే మా అమ్మ నన్ను తీసుకొని వెళ్ళడానికి వచ్చింది. కానీ నేను ఖచ్చితంగా ఆయన తప్పు చేయలేదు, ఆయన నిజంగా తప్పు చేసుంటే అప్పుడు ఇంటికి వస్తానని నేను చెప్పాను. అప్పటి వరకు 600 ఇక్కడే ఉంటానని చెప్పాను. అంతే తప్పించి నేను ఏదో సాధించడం కోసం, లేదంటే ఈ డబ్బుని ఈ హోదాని అనుభవించడం కోసం కాదత్తయ్య అని చెప్పి కావ్య కూడా సమాధానం చెప్తుంది. ఇక వెంటనే ఇక పైనుంచి రాజ్ అయితే చూస్తూ ఉంటాడు. ఇక ఇంతలో సుభాష్ వచ్చి, అపర్ణ ఏం మాట్లాడుతున్నావు? ఇంట్లో జరిగిందేంటి, నువ్వు మాట్లాడేదేంటి? కోడల పిల్లని ఎందుకు అలా నిందిస్తున్నావు? కోడలు చేసిన తప్పేంటి? మన కన్న కొడుకు తప్పు చేస్తే కోడలు నిందించడం కరెక్ట్ కాదు. అమ్మ కావ్య, నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పి అనగానే ఇక కావ్య బాధపడుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఏంటండి, ఎవరు మంచి ఎవరు చెడ్డ అన్నది పక్కన పెట్టేస్తే ఇక వాడు నా కన్న కొడుకైనా వాడు చేసింది కరెక్ట్ కాదని నాకు అర్థమైంది. కానీ కావ్య ఇక ఏమి జరగనట్టు, ఏమి అవ్వనట్టు ఆ పసిబిడ్డకి అన్ని సేవలు చేస్తుంది, వాడికి అన్ని రకాలుగా సాయపడుతుంది. అంటే అర్థం ఏంటి? ఈ కావ్యకి ఇక ఇంకా ఏమి ఆశ మిగిలిందని ఇంట్లో ఉండడానికి? పుట్టింటికి వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు వెళ్ళలేదు? అంటే ఏదో ఆశించే కదా ఇక్కడ ఉంటుంది అనగానే వెంటనే ఇక ఇందిరాదేవి, చాలు అపర్ణ చాలు, నువ్వు నిజంగా ఏం ఆలోచిస్తున్నావో ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. పెళ్ళయ్యి రాజ్కి కావ్యకి సంవత్సరం అయింది. ఈ సంవత్సర కాలం పాటు కావ్యని ఏం అర్థం చేసుకున్నావు? మనందరం కూడా రాజ్ని ఇక ఖచ్చితంగా బిడ్డని తీసుకొని వచ్చినప్పటి నుంచి వాడిని నిందిస్తున్నాం, ఇక వాడిని ఒక అతిథిలాగే చూస్తున్నాం. కానీ కావ్యకి రాజ్ భర్త, తాళి కట్టిన భర్త. ఇక తను తప్పు చేశాడంటేనే తన మనసు నొచ్చుకుంటుంది. అలాంటి ఇక మనస్తత్వం ఉన్న కావ్య రాజ్ని ఎందుకు ఆ రకంగా చూస్తుంది అంటే, ఏ భార్య కూడా భర్త మీద అనుమానం పడదు. అంతతోడు ఇక రాజు లాంటి వాడిని ఏ రకంగా అనుమానిస్తుంది? రాజు తప్పు చేశాడంటే మనమే నమ్మలేకపోతున్నాం. కావ్య ఎలా అర్థం చేసుకుంటుంది? ఒకసారి ఆలోచించు. కావ్య విషయంలో నువ్వు అనుకున్నది చాలా తప్పు. కావ్యకి నిలువెత్తు బంగారం పోసినా ఇక బంగారం కూడా వద్దనుకొని ఇక తనకి మనస్తత్వాలు, ప్రేమ, అనురాగాలే కావాలని కోరుకునే పిల్ల. నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావమ్మా
అపర్ణ అని చెప్పి ఇక ఇందిరాదేవి అంటుంది. ఇక రాజ్ అయితే కావ్య రూమ్లోకి రాగానే ఇక రాజ్కి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒకవైపు రుద్రాణి, మరొక వైపు అపర్ణాదేవి, అలాగే ఎవరో ఒకరు తనని సూటిపోటి మాటలతో ఇక ఆ రకంగా మాట్లాడేసరికి రాజ్ మనసు చాలా బాధపడుతుంది. ఇక వెంటనే కళావతి, ఎందుకు చెప్పు, నిజంగానే మమ్మీ అన్నట్టే ఈ ఇంట్లో ఇన్ని అనుమానాలు అవమానాలు భరిస్తూ ఇక్కడే ఉండడం అవసరమా? నాతో సహా నీకు అందరూ బాధ పెట్టిన వాళ్ళమే. అలాంటప్పుడు హాయిగా జీవితాంతం మంచిగా హ్యాపీగా ఉండే లైఫ్ నీ కళ్ళ ముందు ఉన్నా కూడా ఇక్కడ నాతో పాటే ఉంటూ అవమానం పడడం అవసరమా? నాకంటూ జీవితంలో నేను తప్పు చేశాను కాబట్టి ఎలాంటి శిక్షనైనా అనుభవిస్తాను. అలాంటప్పుడు ఏ తప్పు చేయని నువ్వెందుకు బాధపడుతూ ఇక్కడ ఉండాలి? హాయిగా నీ పుట్టింటికి వెళ్ళిపో కళావతి అని చెప్పి రాజ్ అంటాడు. ఆ మాటకి కావ్య వెంటనే, ఏం మాట్లాడుతున్నారండి మీరు? అసలు ఏం చెప్తున్నారు మీరు? మీరు చేసిన తప్పుకి మీరు శిక్ష పడుతున్నారా? ఆ శిక్ష నాకు అవసరం లేదా? అంటే నేను పరాయిదాన్నా? మీరు నా మెళ్ళలో తాలిపొట్టి కట్టలేదా? అయినా మీ వల్లే కదండి నాకు ఈ అవమానాలు, ఇక ఈ రకమైన మాటలు. మీరు అనేవాళ్ళు కరెక్ట్గా ఉంటే నాకెందుకండి? అత్తయ్య గారు కానీ రుద్రాణి గారు కానీ ఎవరైనా కానీ ఇన్ని మాటలు ఎందుకంటారు చెప్పండి? ఇప్పటికైనా మీరు ఆ బిడ్డ తల్లి గురించి ఒక్క మాట కూడా నోరు విప్పి చెప్పట్లేదు. అయినా నేను పుట్టింటికి వెళ్ళిపోతే ఈ సమస్య తీరిపోతుందా? ఎప్పటికీ ఈ సమస్య ఇలాగే ఉంటుంది. ఇక వాడి తల్లి గురించి మీరు చెప్పే వరకు నేను ఏ రోజు కూడా ఇంటిని వదిలి వెళ్ళే ప్రసక్తే లేదు. మీరు నిజంగా తప్పు చేస్తుంటే ఆ బిడ్డ తల్లిని కూడా తీసుకొని వచ్చేవాళ్ళు. కానీ మీరు ఆ బిడ్డ తల్లిని తీసుకురాకుండా బిడ్డనే తీసుకుని వచ్చారు అంటే ఏదో జరిగింది. ఆ విషయం మీరు దాచిపెడుతున్నారు. నిజంగా మీకు పుట్టిన బిడ్డే అయితే ఆ తల్లిని తీసుకురాకుండా మీరు ఒక్కరే చూసుకోవడానికి కారణం ఏంటో చెప్పండి అని చెప్పనగానే రాజ్ వెంటనే కూడా, చూసావా కళావతి, నీకు చాలాసార్లు చెప్పాను ఈ విషయంలో నా సమాధానం ఎప్పుడు ఉండదని అనగానే, అవునా? అలా అయితే నా సమాధానం కూడా వినండి. మీరు ఏ రోజైతే ఆ బిడ్డ తల్లి గురించి పూర్తి వివరాలంగా వివరమిస్తారో, పూర్తిగా ఆ బిడ్డ తల్లిని ఇంటికి తీసుకొని వస్తారో ఆ రోజు మీరందరూ ఉండమన్నా కూడా ఉండను. అప్పుడు మీ జీవితం నుంచి నేను తప్పుకుంటాను అని చెప్పి ఇక కావ్య కూడా అంటుంది. ఇక శ్వేత అయితే వాళ్ళ 10th బ్యాచ్లో చదువుకున్న వాళ్ళందరినీ సెర్చ్ చేసి ఏదో రకంగా అందరినీ కూడా ఇక ఇన్వైట్ చేస్తుంది. ఇక హోటల్ని ఒక పార్టీకి అరేంజ్ చేసి ఇక ఖచ్చితంగా అందరూ కూడా ఇన్వైట్ చేస్తూ అందరికీ పోస్టులు చేస్తుంది. అలానే అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ఇక ఒకరోజు అందరూ కూడా గెట్ టుగెదర్ ప్రోగ్రామ్కి రావడానికి నిశ్చయించుకుంటారు. ఇక శ్వేత అయితే కావ్యకి చెప్తుంది, కావ్య, నువ్వు చెప్పినట్టే అందరినీ కూడా నేను ఇక ఇన్వైట్ చేశాను. ఖచ్చితంగా ఈరోజు మార్నింగే వస్తారు అందరూ కూడా. ఇక అందులో వెన్నెల కూడా ఉంది. వెన్నెలని నేను కాంటాక్ట్ అవ్వలేదు, కానీ ఇక నా ద్వారా మధ్యలో ఉన్న ఫ్రెండ్ అయితే ఇక వెన్నెలతో తను చాలా క్లోజ్ అంట. ఇక తను వెన్నెలకి ఇక నేను షేర్ చేస్తానని చెప్పింది. ఖచ్చితంగా ఆ రోజు వెన్నెల వస్తుంది. ఆ న్యూస్ చెప్పడానికే ఫోన్ చేశాను. నువ్వు ఖచ్చితంగా ఈ రేపు మార్నింగ్ కల్లా తొందరగా నువ్వు రావాల్సింది అని చెప్పాను. కానీ సరే శ్వేత, ఈ విషయం మాత్రం ఎవరికీ తెలియడానికి వీల్లేదు, నేను వెంటనే వస్తాను అని చెప్పి ఇక కావ్య అయితే వెన్నెలని కలవాలని ఆత్రంతో ఇక రాత్రంతా నిద్రపోకుండా ఖచ్చితంగా రేపు వెన్నెలని కలుస్తాను కాబట్టి ఈ బిడ్డ గురించి ఈయన గురించి పూర్తి వివరాలు తెలిసిపోతాయి అని చెప్పి ఇక కన్నయ్య ముందు దేవుడికి దండం పెట్టుకొని, కన్నయ్య, రేపు ఈ సమస్యకి ఒక పరిష్కారం ఏర్పడుతుంది. ఇక ఖచ్చితంగా ఆయన తప్పు చేశారా లేదా అన్నది రేపు తెలిసిపోతుంది కన్నయ్య. దయచేసి నాకు ఒక దారిని చూపించు తండ్రి అని చెప్పి దండం పెట్టుకొని ఇక నిద్రపోతుంది. ఇక మార్నింగ్ అవ్వగానే ఇక ఇంట్లో అందరూ కూడా హాల్లో ఉంటే కావ్య మాత్రం ఇక అక్కడ అమ్మమ్మ గారు అని చెప్పి వచ్చి, అమ్మమ్మ గారు, ఇక నేను వెతుకుతున్న వెన్నెల గురించి నాకు మొత్తం తెలిసింది, మీకు మొత్తం వివరిస్తాను. నేను ఇప్పుడు వెళ్ళాలి. ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళందరికీ కూడా నా మీద అనుమానం వస్తుంది, కానీ మీరే ఏదో ఒకటి చెప్పి ఇక నేను బయటకు వెళ్ళానని చెప్పండి అని చెప్పి అనగానే, సరే నువ్వు వెళ్ళమ్మా, నేను చెప్తాను. నువ్వు మంచిగా వెళ్ళి ఆ వెన్నెల పని ఏంటో పట్టేసిరా. వాడికి అలాగే ఇక ఆ అమ్మాయికి నా మనవడికి ఎలాంటి సంబంధం ఉందో తెలుసుకొనిరా, వెళ్ళు అని చెప్పి ఇక ఇందిరాదేవి పంపిస్తుంది. కావ్య కూడా ఇక వెంటనే అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుంది. అలాగే శ్వేత అలాగే కావ్య ఇక అందరినీ కూడా ఇన్వైట్ చేస్తూ ఉంటారు.
ఇంతలో అలాగే వన్ బై వే అందరూ కూడా వస్తూ ఉంటారు. ఇక వెన్నెల గురించి వెయిట్ చేస్తూ అసలు వెన్నెల ఎలా ఉంటుంది శ్వేత అని చెప్పి కావ్య అనగానే వెంటనే శ్వేత, అది కావ్య, నేను చిన్నప్పుడు 10th టైంలో కదా తను నాకు ఫ్రెండు, నాకు అంతగా గుర్తు రావట్లేదు కానీ ఒక మోస్తరుగా ఇటు బాగుంటుందని అనలేము, అటు బాగోదని అనలేము, కానీ చూడటానికైతే చాలా బాగుంటుందని చాలామంది అంటారు. నాకైతే అస్సలు నచ్చేది కాదు ఒకప్పుడు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఈ లోపల ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటే ఒక్కసారిగా ఇక కారుని ఆఫ్ చేసి కారులోంచి ఇక నడుచుకుంటూ స్టైల్గా వస్తూ ఉంటుంది ఒక అమ్మాయి. ఇక ఆ అమ్మాయిని చూసి అందరూ కూడా అదిగోవే వెన్నెల కూడా వచ్చింది, ఇక పార్టీని స్టార్ట్ చేద్దాం అని చెప్పి ఒక ఇద్దరు అనుకుంటూ ఉంటే ఇక ఒక్కసారిగా శ్వేత కావ్య ఇద్దరు తిరిగి చూస్తారు. ఇక వెన్నెల చాలా హైట్గా వైట్గా చాలా అందంగా కనిపిస్తుంది. కావ్య ఒక్కసారిగా వెన్నెలను చూసి ఇక అలానే ఉండిపోతుంది. వెన్నెల నడుచుకుంటూ వస్తుంది. ఇక వెంటనే కూడా శ్వేత అక్కడి నుంచి తనే వెన్నెల అనుకుంటా కావ్య ఇప్పుడు గుర్తుకొస్తుంది. చిన్నప్పుడు చాలా చండాలంగా కనబడేది, ఇప్పుడేంటి ఇలా తయారైంది, అయినా కావ్య వెన్నెల ఎప్పుడో ఒక రకంగా ఉండే మనిషి ఇప్పుడేంటి ఇంత రిచ్గా తయారైంది అని చెప్పి ఇక వెంటనే కూడా వెన్నెలని రాజ్ గురించి ఎలాంటి విషయాలు అడగద్దు, మనం అనుకున్నట్టుగానే తన మనసులో ఉన్న విషయాలన్నీ తన ద్వారానే బయట పెట్టించాలి అని చెప్పి అంటుంది ఇక శ్వేత. ఇక కావ్య మాత్రం ఇక తన మనసులో ఉన్న బాధ వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ వెయిట్ చేయని శ్వేత, తను నేను అడిగి తీరుతాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఈ లోపల ఇక శ్వేత వస్తుంది, సారీ ఇక వెన్నెల వస్తుంది. ఇక వెంటనే వెన్నెల నువ్వే కదా అనగానే శ్వేత, నిన్ను గుర్తుపట్టాను, నువ్వు ఎలా ఉన్నావు, బాగున్నావా అని చెప్పి వెన్నెల అంటూ ఉంటుంది. చూడటానికి ఒక బిడ్డని కన్నా తల్లిలాగా అనిపించట్లేదేంటి అని చెప్పి కావ్య అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే కూడా వెన్నెల దగ్గరికి వస్తుంది. వెన్నెల దగ్గరికి వచ్చి, అవును ఇక మీరందరూ కూడా క్లాస్మేట్స్ కదా, అందరికీ కూడా ఈ పాటకి పిల్లలు పుట్టే ఉంటారు, ఇక మీరందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినట్టేనా అని చెప్పి కావ్య అడుగుతూ ఉంటుంది. ఇక వెంటనే ఇంతకీ శ్వేత తనెవరు, మన క్లాస్మేట్ కానట్టు అనిపిస్తుంది అనగానే, అవును తను మన క్లాస్మేట్ కాదు కానీ నా ఫ్రెండు అని చెప్పి అనగానే, అవునవునా, హాయ్ అండి, మీ పేరేంటి అనగానే, నా పేరు కావ్య అని చెప్పి చాలా సీరియస్గా కావ్య చెప్తుంది. ఇక వెంటనే నా పేరేంటో తెలుసా, వెన్నెల అని చెప్పి ఇక వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే, ఆగండి వెన్నెల గారు మీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి కావ్య అంటుంది. శ్వేత పక్క నుంచి వద్దు అన్నట్టు సైగ చేస్తుంటే ఇక వెంటనే, ఏంటి శ్వేత, తనేదో నాతో మాట్లాడాలని అనుకుంటున్నప్పుడు నువ్వెందుకు కంట్రోల్ చేస్తున్నావు, చెప్పండి కావ్య గారు, ఏంటి, ఏం మాట్లాడాలి అనగానే, అంటే మీకు పెళ్ళయిందా లేదా అని చెప్పి అడుగుదామని అనగానే, పెళ్ళి కాలేదు కానీ త్వరలో అవ్వబోతుంది అని చెప్పి అనగానే పక్కనే ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా, అదేంటే వెన్నెల, కనీసం మరి నీ పెళ్ళి అవ్వబోతుంది అని చెప్తున్నావు, మరి మాకెవ్వరికి పిలవకుండానే చేసుకుంటావా, ఎవరు అబ్బాయి, ఎలా ఉంటాడు, నువ్వు ఇలా ఉన్నావు అంటే ఖచ్చితంగా నువ్వు మంచి సెలక్షనే చేసుకుని ఉంటావు, ఎవరే ఆ అబ్బాయి అనగానే, ఇక మీ అందరికీ తెలిసే చిన్నప్పటి నుంచి నేను ఎంతగానో ప్రేమించిన రాజ్ అన్ని నేను పెళ్లి చేసుకోబోతున్నాను అని చెప్పి అందరి ముందు చెప్తుంది. ఇక కావ్యకి కళ్ళు వెంట నీళ్ళు ఒక్కటే తక్కువైపోతాయి. ఇక వెంటనే అట్లానే కంట్రోల్ చేస్తూ ఉంటే, అది రాజ్నే పెళ్లి చేసుకోబోతున్నావా, రాజ్కి ఇక నీకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్షిప్ అలానే ఉందా అని చెప్పి శ్వేత అడుగుతుంది. అదేంటి అలా అన్నావు, ఫ్రెండ్షిప్ ఏంటి, అది చిన్నప్పుడు, తర్వాత రాజ్ నేను చాలా సిన్సియర్గా లవ్ చేసుకున్నాం, రాజ్ నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు, కానీ ఒక విషయం అయితే జరిగిందే, కానీ అది మీ అందరితో చెప్పాలో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అనగానే, ఏం చెప్పాలనుకుంటున్నావే చెప్పు అని చెప్పి అనగానే ఇక కావ్య ఏం చెప్తుందా అని చెప్పి వింటూ ఉంటే, ఇక ఏమీ లేదే, నేను ఎంతగానో ప్రేమించిన నా రాజ్కి ఇక ఇంట్లో వాళ్ళు అనుకోకుండా పెళ్లి చేశారంట, అసలు ఆ అమ్మాయి అంటేనే రాజ్కి ఇష్టం లేదు, తన లైఫ్లోకి ఒక ముసుగు వేసుకొని తన డబ్బు కోసం వచ్చిందంట, రాజ్ మాత్రం ఒక్కరోజు కూడా తనతో కాపురం చేయకుండా దూరం పెట్టాడు, కానీ ఈ మధ్యకాలమే తనకి డైవర్స్ ఇవ్వబోతున్నానని చెప్పాడు, కాబట్టి హ్యాపీగా నేను అలాగే రాజ్ ఇద్దరం కూడా మ్యారేజ్ చేసుకుంటాం, ఇక మా ప్రేమని గెలిపించుకుంటాం అని చెప్పి ఇక చెప్తుంది. ఇక వెంటనే కావ్యకైతే
చాలా కోపం వస్తుంది. అంటే నా గురించి మొత్తం కూడా ఈ వెన్నెలతో షేర్ చేసుకున్నారన్నమాట. నా మీద ఈయనకి ప్రేమ లేనప్పుడు నా మీద నేను ఎందుకు ప్రేమను పెంచుకోవాలి అని చెప్పి ఇక వెంటనే శ్వేత దగ్గరికి రాకుండా ఇక అట్నుంచటే విషయం మొత్తం కూడా అర్థమైంది. ఈయన నన్ను మోసం చేశారు. నేనే అనవసరంగా నేను దేవుడితో సరిచూసుకొని ఈయన తప్పు చేయలేదని అనుకున్నాను. తప్పు చేశారు. ఇక త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఇక నాకు అర్థమైంది. ఇక ఈయన నన్ను ప్రేమించలేదు. నేనే పిచ్చిదాన్ని. నేను నమ్మి ఇక ఈయన గురించి నేను ఇంకా ఆ ఇల్లు సిగ్గు లేకుండా ఉంటున్నాను అని చెప్పి ఏడ్చుకుంటూ బాధపడుతూ కావ్య అక్కడి నుంచి ఇక ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన కావ్యను చూసి ఇక వెంటనే ఇందిరాదేవి, అమ్మ కావ్య ఏంటమ్మా ఏమైంది అనగానే ఏమీ మాట్లాడదు. ఇక వెంటనే లోపలికి వెళ్తుంది. హాల్లో అందరూ కూడా కూర్చుని ఉంటారు. ఇక వెంటనే అపర్ణ ఎక్కడికి వెళ్ళిందంట ఆవిడ గారు? నిన్న కూడా ఎక్కడికో వెళ్ళొచ్చింది, ఇప్పుడు కూడా ఎక్కడికో వెళ్ళొస్తుంది. కనీసం ఏమైందమ్మా, ఎక్కడికి వెళ్ళావమ్మా అని మీరు పెద్దరికంగా అడుగుతుంటే దానికి సమాధానం కూడా ఇవ్వట్లేదు అనగానే రుద్రాణి వెంటనే, అయ్యో వదిన, నాకు చాలా బాధగా ఉంది వదిన. నిన్ను చూస్తుంటే ఈ ఇంటికి నువ్వు ఒక దేవత లాంటి దానివి. ఇది ఒక గుడి లాంటిది. అలాంటిది ఇన్నాళ్ళు ఒకప్పుడు మా వదినంటే అందరికీ భక్తి భయం రెండూ ఉండేవి. ఇప్పుడు భక్తి మాట దేవుడెరుగా, భయం మాత్రం లేదని ముఖ్యంగా నీ పుత్రరత్నం ప్రూవ్ చేశాడు. దాన్ని బట్టి ఇంట్లో అందరికీ కూడా భక్తి అనేది లేదు, భయం అనేది అస్సలు లేదు. ఇక ముఖ్యంగా కావ్యకి అస్సలు లేదు. నువ్వు రాజు విషయంలో ఎన్నో షరతులు పెట్టావు. ఆ బిడ్డని ముట్టుకోకూడదు, రాజుతో మాట్లాడకూడదని. కానీ నీ కోడలు నీ మాటని పక్క చెవిన పడేసి ఇక ఆమె చెయ్యాల్సింది చేస్తుంది. ఇప్పుడేమో ఇక పొద్దున్న వెళ్ళి 2-3 గంటల తర్వాత వచ్చింది. ఇక ఇప్పుడు పొద్దున్నే వెళ్ళిపోయి ఇప్పుడు వచ్చింది. ఇక తనకి ఇది ఒక ఇల్లులాగా లేదు, ఏదో వస్తుంది పోతుంది. అయినా రాజే నమ్మకుండా అందరినీ కూడా నమ్మించి ఒక బిడ్డను తీసుకొని వచ్చాడు. ఇక తనేమైనా తక్కువ ఏంటి? తను కూడా గంతకు తగ్గ బొంతని వెతుక్కోవడానికి వెళ్తుందేమో అని చెప్పి ఇక ఇండైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటుంది ఇక రుద్రాణి. ఇక వెంటనే ఇందిరాదేవి, రుద్రాణి ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావు. రోజు అన్నమే కదా తింటున్నావు, గడ్డి తినట్లేదు కదా. కావ్య గురించి ఎందుకు అంత దిగజారుడుగా మాట్లాడుతున్నావు? ఒక ఆడపిల్ల గురించి ఎందుకు అంత చండాలంగా మాట్లాడుతున్నావు అనగానే ఇక వెంటనే ఈ లోపల ఇక రాజు అయితే పైకి వచ్చిన కావ్యని ఇక చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే బట్టల్ని సర్దుకుంటూ ఉంటుంది కావ్య. బట్టలు బ్యాగ్ సర్దుకుంటూ ఉంటే, ఇదేంటి బ్యాగ్ సర్దుకుంటుంది? పొద్దున్న బయటకు వెళ్ళింది, ఇప్పుడు వచ్చింది, కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా బ్యాగ్ని సర్దుకుంటుందేంటి అని చెప్పి, కళావతి బ్యాగ్ సర్దుకుంటున్నావు ఎక్కడికి అని చెప్పి అనగానే, చెప్తాను, అంతా కూడా చెప్తాను. మీకు సమాధానం మీరు చెప్పకపోయినా ఆ సమాధానం తెలుసుకున్నాను కాబట్టి అంతా వివరించి నేను మా పుట్టింటికి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పి కళ్ళ నిండా నీళ్ళతో మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతున్నావు కళావతి అనగానే, ఆగండి, మీరు ఏమీ నాకు మాట్లాడించద్దు దయచేసి. నేను ఏమీ కూడా మీతో మాట్లాడదలుచుకోలేదు. ఏది మాట్లాడాలనుకున్నా కిందకి రండి. కిందికి వస్తే అందరి ముందు ఒక్కసారిగా మాట్లాడి నా దారిన నేను పోతాను అని చెప్పి చాలా బాధతో ఇక బ్యాగ్ని సర్దుకుంటూ ఉంటుంది. ఇంతలో రాజ్కి ఇక ఏమీ అర్థం కాదు. వెంటనే ఇక, చెప్పు కళావతి, అందరితో పాటు కాదు, ఎందుకు బ్యాగ్ని సర్దుకుంటున్నావు? నిన్నే కదా నేను తప్పు చేశానని రుజువైతే ఖచ్చితంగా దేవుడు ఆపినా కూడా ఆగను, నేను వెళ్ళిపోతాను అని చెప్పి అన్నావు. ఇంతలోనే నేను తప్పు చేశాను అని చెప్పి నీకు అనిపించిందా? అందుకేనా పుట్టింటికి వెళ్ళిపోదలుచుకున్నావు అని చెప్పి రాజ్ అంటాడు. అవును, మీరు తప్పు చేశారు. మీరు నన్ను మోసం చేశారు, నా జీవితంతో ఆడుకున్నారు. ఇక మీకు నచ్చినట్టు మీరు చేస్తూ ఉంటే ఇంకా మిమ్మల్ని నేను దేవుడని, శ్రీరామచంద్రుడని ఇంకా మోసపోతూ ఉంటే నా జీవితం ఏమైపోతుంది? అందుకే నా దారిని నేను చూసుకున్నాను. ఇంతకాలం ఆ బిడ్డకి తల్లెవరు అని చెప్పి అడిగాను,
కానీ నిజానికి తల్లిని మీరు ఎందుకు తీసుకురాలేదు ఇప్పుడు అర్థమైంది. ఒక్కసారిగా నాకు డైవర్స్ ఇచ్చి పుట్టింటికి పంపించేసి ఇక మీరు ఆ అమ్మాయిని చక్కగా పెళ్లి చేసుకొని మీ లైఫ్లోకి తెచ్చుకోవాలని పక్కాగా ప్లాన్ వేశారని నాకు బాగా అర్థమైంది. ఎందుకండి ఈ బిడ్డని అడ్డం పెట్టుకొని ఈ బిడ్డ నీకు పుట్టారని ఎందుకండి అబద్ధాలు చెప్తారు? ఇప్పటికైనా అబద్ధాలని కట్టిపెట్టి నిజాల్లోకి రండి. మీ గురించి నాకు మొత్తం తెలిసింది. మీరు ఎంతగానో ప్రేమించిన వెన్నెలను కూడా కలవడం జరిగింది. మీ గురించి వెన్నెల మొత్తం చెప్పింది. ఇంకా మీరు నా దగ్గర ఏ అబద్ధం చెప్పలేరు. అందుకే ఇంతకాలం ఈ బిడ్డ తల్లి ఎవరంటే సమాధానం మీరు చెప్పలేకపోయారు అని చెప్పి ఇక కావ్య నిలదీస్తుంది. ఇక వెంటనే రాజ్, ఏం మాట్లాడుతున్నావు కళావతి? ఈ బిడ్డ నా బిడ్డ, ఈ బిడ్డ నిజంగా నా రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ అని చెప్పి అంటూ ఉంటాడు. వెంటనే ఇక కావ్య అయితే, మీతో నాకు మాట్లాడనవసరం, మీరు నన్ను మోసం చేస్తున్నారని నాకు అర్థమైంది. ఇక మీ గురించి ఇంట్లో అందరికీ కూడా తెలియజేసి నేను నా దారి చూసుకుంటాను అని చెప్పి కిందికి వచ్చేస్తుంది కావ్య. ఇక ఇంట్లో అందరూ కూడా కావ్య అలా బట్టలు తీసుకొని బ్యాగ్ తీసుకొని వస్తూ ఉంటే రుద్రాణి, అనామిక, అలాగే దానలక్ష్మి అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. మరొక పక్క ఇక ఇందిరాదేవి, అమ్మ కావ్య, ఏంటమ్మా, ఏంటి పిచ్చి పని? బట్టలు తీసుకొని ఎక్కడికి బయలుదేరావు అని చెప్పి అడగగానే వెంటనే ఇక కావ్య బోరుమని ఏడుస్తుంది. అమ్మమ్మ, నేను మోసపోయాను. మీరందరూ కూడా ఆయన తప్పు చేశారని అందరూ చెప్తున్నా నా మనసు ఆయన తప్పు చేయలేదు. ఆయన ఏదో జరిగింది, అది నా దగ్గర దాచిపెడుతున్నారని నేను గుడ్డిగా నమ్మినందుకు నన్ను చాలా మోసం చేశారు నానమ్మ. నాకు జీవితం విరక్తి చెందుతుంది నానమ్మ అని చెప్పి, సారీ అమ్మమ్మ అని చెప్పి ఇక కావ్య ఏడుస్తుంది. అపర్ణ ఒక్కసారిగా ఇక ఆ రకంగా ఏడుస్తుంటే షాక్ అయిపోతుంది. ఇక వెంటనే ఏం జరుగుతుంది ఇంట్లో, ఏంటి రాజ్, ఏంటి అనగానే ఏమీ మాట్లాడకుండా ఇక సైలెంట్గా ఉంటాడు రాజ్. ఇప్పుడు ఎవరితోనూ ఏమీ మాట్లాడరు కదండి, మీరు తప్పు చేశారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు మాట్లాడరు. కానీ మీ బదులు నేనే మాట్లాడి మీ గురించి మొత్తం అందరికీ చెప్పే వెళ్తాను. ఈయన ఇన్నాటి వరకు ఇక ఈ బిడ్డకి తండ్రిని అందరినీ మోసం చేస్తూ వచ్చాడు. నిజానికి ఈ బిడ్డ ఆయనకు పుట్టిన బిడ్డ కానే కాదు. ఆయన వేసిన ప్లాను మీరందరూ కూడా వినండి. ఆయన జీవితంలో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి పేరే వెన్నెల. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఇక ఒక బాబుని తీసుకొని అడ్డం పెట్టుకొని ఆ బాబు తనకి పుట్టాడని చెప్తే ఆయన నేను డైవర్స్ ఇచ్చి లైఫ్లోంచి వెళ్ళిపోతానని ఇంత పెద్ద నాటకం ఆడుతున్నారు. ఇక స్వయంగా ఆ వెన్నెలని ఈరోజు కలిశాను. తనే చెప్పింది ఇక నాకు డైవర్స్ ఇచ్చినాక ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకురాబోతున్నాడని అని చెప్పి అనగానే, కాలావతి ఏం మాట్లాడుతున్నావు? వెన్నెల అలా చెప్పడం ఏంటి? వెన్నెలని నేను పెళ్లి చేసుకోవడం ఏంటి అని చెప్పి అనగానే, మరి ఏం మాట్లాడుతున్నారు? ఇక ఈ బిడ్డ నిజంగానే ఇక మీకు వెన్నెలకి పుట్టిన బిడ్డ అయితే వెన్నెలని ఎందుకు తీసుకురాలేదు? నిజం కాదు కాబట్టి అని చెప్పి అనగానే, అయ్యో కళావతి, నిజం చెప్తున్నాను, ఈ బిడ్డ నాకు పుట్టిన బిడ్డే అని చెప్పి అనగానే ఇక వెంటనే ఏదైతేనే ఇక మీకు పుట్టిన బిడ్డైనా వెన్నెలని మీరు పెళ్లి చేసుకోబోతున్నారైనా నిజమైతే విషయమైతే మీరు ఇక వెన్నెలని ఇష్టపడుతున్నారని మాత్రం అర్థమైంది అని చెప్పి కావ్య అంటుంది. నానమ్మ, అమ్మమ్మ, ఇక నాకు ఈ ఇంటికి చెల్లుబాటు అయిపోయింది. మీరందరూ అనుకున్నట్టు నేను తిండికి గతి లేక ఈ ఇంట్లో ఉండట్లేదు. కానీ ఆయన తప్పు చేయలేదని ఇంతకాలం ఉన్నాను. కానీ ఆయన మనసులో నేను లేనని తెలిసినాక ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా నాకు ఉండాలని లేదు అని చెప్పి ఇక బ్యాగ్ తీసుకొని బయలుదేరుతుంది కావ్య. ఇక వెంటనే రాజ్ అయితే, ఒక్కసారి ఆగు కళావతి, జరిగిన విషయాన్ని ఇక అందరి ముందు చెప్పావు కాబట్టి నా వైపు నుంచి కూడా ఉన్న నిజాలని మీ అందరికీ కూడా తెలియజేయాలి. నిజానికి ఇక కళావతి విషయంలో నేను నిజంగానే తప్పు చేశాను. ఎంత తప్పంటే జీవితంలో సరిదిద్దుకోలేనంత తప్పు చేశాను అని చెప్పి అంటాడు. అందరూ కూడా అలానే చూస్తూ ఉంటే నిజానికి ఈ బిడ్డ నా బిడ్డే, కానీ వాడు నాకు ఎలా పుట్టాడన్నది నాకు ఇప్పటికీ కూడా తెలియదు. నిజంగా మీరందరూ నమ్మినా నమ్మకపోయినా నా చిన్నప్పుడు క్లాస్మేట్ వెన్నెల నేనంటే చాలా ఇష్టం. తను నన్ను ఇష్టపడింది, కానీ నేను ఎప్పుడు కూడా తన్ని ఒక ఫ్రెండ్ లాగే చూశాను. తను మాత్రం నన్ను ఎన్నోసార్లు బలవంతం పెట్టింది. రాజ్, నువ్వంటే నాకు ఇష్టం, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నువ్వు నా లైఫ్లో కావాలి రాజ్ అని చెప్పి తను సూసైడ్ వరకు కూడా వెళ్ళింది. అయినా కూడా తనకి నువ్వు నాకు సెట్ కావు, నేను ఇష్టపడట్లేదని తనకి నేను చాలాసార్లు చెప్పి చూశాను.
తను మాత్రం ఏ రోజు కూడా నా మాట వినలేదు. ఒకరోజు సడన్గా ఇక నైట్ పూట, సరే రాజ్, నిన్ను నేను మర్చిపోతున్నాను, నువ్వు ఒక్కసారిగా నా దగ్గరికి వచ్చి ఇక నా మాట విని వెళ్ళు, ఈరోజు ఒక్కరోజే మనిద్దరం హ్యాపీగా ఉండేది, రేపటి నుంచి నీ దారి నీది, నా దారి నాది అని చెప్పి నన్ను కలవమని చెప్పింది. ఇక ఆ రోజు ఇక ఎందుకు కలవమనింది అని చెప్పి వెళ్ళాను. కానీ ఆ రోజు నైటు ఏం జరిగిందో నాకు తెలీదు. ఇక మార్నింగ్ లేచేసరికి తను చాలా బాధపడుతూ ఏడుస్తూ, ఇక రాజ్, నువ్వు నేను ఇద్దరం కూడా ఒక్కటయ్యాము, నువ్వు నా జీవితంలో ఇక నువ్వు నన్ను ఇక ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందే, నీ మూలంగా నేను అన్యాయం అయిపోయాను అని చెప్పి ఇక వెంటనే కూడా తను ఆ రకంగా మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఇక నేను ఆ విషయంలో తనని చాలా కోపడ్డాను. అసలు మనిద్దరం ఒక్కటవ్వడం ఏంటి, నువ్వెవరో నేనెవరో, నువ్వు నాకు ఫ్రెండ్ మాత్రమే, నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు అని చెప్పి నేను తనకి నచ్చ చెప్పాను. కానీ తను ఇక సరే రాజ్, ఇక నువ్వు నాతో ఈ ఒక్కరోజు ఉన్నావు కాబట్టి నేను ఈ లైఫ్ లాంగ్ ఈ ఆనందాన్ని నా మనసులో నేను ఉంచుకుంటాను, నీకు నాకు ఇక చెల్లు అని చెప్పి అక్కడి నుంచి తను నాకు చాలా రోజులు కనిపించలేదు. ఇక తను ఇక నా జీవితంలోంచి వెళ్ళిపోయిందని నేను అనుకున్నాను. అందుకే ఇక మమ్మీ చెప్పినట్టుగా పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాను. అలాగే ఇక నువ్వు నా లైఫ్లోకి వచ్చావు. కానీ మధ్యలో నీ విషయంలో నేను తప్పు చేశాననిపించింది. నువ్వు నాకు కరెక్ట్ భార్యవనిపించింది. నువ్వు చాలా మంచిదానివని ఇక నా మనసు నీకు ఇద్దామని నేను చాలాసార్లు అనుకున్నాను. కానీ ఒకే ఒక్కసారి నా జీవితంలో జరగని ఒకే ఒక్క భయంకరమైన ఫోన్ కాల్ వచ్చింది ఒకరోజు. నేను ఏంటబ్బా అని చెప్పి ఫోన్ చూసుకునేసరికి నా ఫ్రెండ్ వెన్నెల ఇక నాకు ఒక గుండె పగిలే నిజాన్ని చెప్పింది. నా మూలంగా తను ప్రెగ్నెంట్ అని, తను ఇక 3rd మంత్లో ఉందని నాకు ఆ విషయం చెప్పింది. ఇక నేను ఏం చేయాలో తెలియలేదు. ఇటు నిన్ను మోసం చేయలేను, అలా అని చెప్పి తనని ఇష్టపడకుండా తను నేను భార్య చేసుకోలేను. ఏం చెయ్యాలని చెప్పి నేను చాలా బాధపడ్డాను. నాలో నేనే కుమిలిపోయాను. ఏం చెయ్యాలి, కళావతి జీవితాన్ని నేను ఎందుకు నాశనం చేశాను, తను నాతో ఉంటే లైఫ్ లాంగ్ బాధకే ఉంటుందని చెప్పి నేను చాలా రోజుల నుంచి దూరం పెట్టాను. కనీసం నిన్ను నేను తాకను కూడా తాకలేదు కదా కళావతి. నీ జీవితం గురించే నేను ఆలోచించి నిన్ను ఒక్కరోజు కూడా నా భార్యగా నిన్ను చూడలేదు. కానీ ఇక నాకు కూడా తెలియకుండా నాకు ఒక బిడ్డ పుట్టాడన్న సంగతి నాకు తెలిసింది. ఇక ఆ బిడ్డ గురించి నా జీవితంలో ఇక నేను చేసే తప్పు వల్ల ఆ బిడ్డకి శిక్ష పడకూడదని ఇక ఆ బిడ్డని నేను తెచ్చుకున్నాను. ఇది జరిగింది మమ్మీ. నా జీవితంలో నేను చేసిన పొరపాటుకి శిక్షని నేను జీవితాంతం అనుభవిస్తాను. కానీ నన్ను పెళ్లి చేసుకున్న పాపానికి కళావతి ఎందుకు అనుభవించాలి? అందుకే కళావతి పుట్టింటికి వెళ్ళిపోవడమే కరెక్టు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక వెంటనే ఇంతలో ఇక ఫోన్ చేస్తుంది ఇక శ్వేత ఫోన్కి అటెండ్ అవ్వరు ఎవరు కూడా. ఇక శ్వేత వెంటనే పరుగున ఇంటికి వస్తుంది. కళావతి, నువ్వు ఇక జీవితాంతం నువ్వు సంతోషంగా సుఖంగా ఉండాలని రాజ్ ఎప్పుడు కోరుకుంటాడు అని చెప్పి రాజ్ అంటూ ఉంటే ఇక ఇంట్లో వాళ్ళందరూ కావ్య వెళ్ళిపోతుంది. మొత్తానికి రాజ్కి ఇక కావ్యకి ఇద్దరికి విడాకులు అయిపోతున్నాయి అని చెప్పి ఇక ఇంట్లో అందరూ కూడా, ముఖ్యంగా రుద్రాని అనామిక అనుకుంటూ ఉంటే ఒక్కసారిగా ఇక శ్వేత వస్తుంది. ఆగు కావ్య, ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు కూడా నిజంగా పిచ్చిదానివి. నువ్వు సగం విని సగం తర్వాత వెళ్ళిపోతే ఇదిగో ఇలాగే ఉంటుంది, జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ఇదిగో రాజ్, నువ్వు పొరపాటున నువ్వు జీవితంలో కూడా తప్పు చేయవని ఇక నీ భార్య నాతో చాలాసేపు వాదించింది. కానీ ఇప్పుడు ఇక బట్టలు సర్దుకొని వెళ్ళిపోతుంది. ఆ అమాయకురాలు నిన్ను పిచ్చిగా ప్రేమించింది. తను నువ్వు లేకపోతే నేను లేను అన్నట్టుగా ప్రేమించింది. కానీ అలాంటి కావ్యని నువ్వు మోసం చేసావని నేను కూడా నమ్మను. కానీ నిజానికి నిన్ను మోసం చేస్తూ వచ్చింది ఎవరో తెలుసా? వెన్నెల అని చెప్పి అనగానే ఇంట్లో అందరూ ఆశ్చర్యపోతారు. వెంటనే ఇక ఏం జరిగింది అని చెప్పి అపర్ణాదేవి అడగానే ఇక ఫోన్ని ఆన్ చేసి చూపిస్తుంది. వెన్నెల ఇక పార్టీలో ఇక బలవంతం చేసేసరికి డ్రింక్ చేసి విషయాన్నంతా కూడా తన ఫ్రెండ్కి చెప్తూ ఉంటుంది. నేను దుగ్గిరాల వారి ఇంటికి కోడల్ని అవ్వబోతున్నాను. ఇక రాజు నన్ను పెళ్లి చేసుకొని ఆనందంగా లైఫ్ లాంగ్ చూసుకుంటూ ఉంటాడు అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక వెంటనే కూడా అదేంటే, ఆ దుగ్గిరాల వంశంలో ఉన్న రాజ్కి పెళ్ళైపోయింది కదా, మరి నిన్నెలా పెళ్లి చేసుకుంటాడు? తను డైవర్స్ ఇవ్వకుండా తనే నీ లైఫ్లో ఉంటుందేమో కదా, అప్పుడు నిన్నెలా చేసుకుంటాడే అని చెప్పి ఆ అమ్మాయి అడుగుతూ ఉంటే, ఓసే పిచ్చిదానా,
రాజ్ని ఇక సంవత్సరంన్నర క్రిందటే తనని నేను పెద్ద చీటింగ్ చేశాను. తను ఎవరు చెప్పినా నన్ను మాత్రం వదలడు. ఎందుకంటే నా బిడ్డకి తండ్రి అని చెప్పి రాజ్కి చెప్పాను కాబట్టి. నా బిడ్డ ఇక రాజ్కి పుట్టకపోయినా రాజ్కి నాకు ఒక బిడ్డ ఉన్నాడు, నేను కడుపుతో ఉన్నానని తనని నమ్మించాను కాబట్టి. నిజానికి ఆ బిడ్డ నాకు పుట్టలేదు, రాజ్కి పుట్టలేదు. ఆ బిడ్డ నా రిలేటివ్ పిల్లాడు. ఇక వాడిని నేను తెచ్చుకొని నేను చూసుకుంటున్నానని ఇక వాళ్ళందరి దగ్గర నమ్మించి నా దగ్గర పెంచుకుంటున్నాను. కానీ చివరి ఆఖరికి ఆ బిడ్డ వల్లే నా జీవితం సెటిల్ అవుతుంది. అలాగే రాజుని కూడా ఇక ఏమార్చి ఇక ఆ ఇంటికి నేను కోడలను అవుతున్నాను. నిజానికి రాజ్ చాలా అమాయకుడే. నేను ప్రెగ్నెంట్ అని చెప్పేసరికి నమ్మేశాడు. ఇక నాకు ఒక బిడ్డ పుట్టాడని ఒకసారి ఫోన్ చేస్తే నమ్మేశాడు. చివరి ఆఖరికి ఏడాది బిడ్డను తీసుకుని వచ్చి వీడు నీ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ అని చెప్పి అనేసరికి పూర్తిగా నమ్మేసి ఇక ఎంతగానో ప్రేమించినా తన భార్యని వదులుకోవడానికి సిద్ధపడ్డాడు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అదంతా కూడా ఇక శ్వేత రికార్డ్ చేసి అందరికీ ఇక వెన్నెల నిజస్వరూపాన్ని చూపిస్తుంది. మోసం జరిగిందని ఇక రాజ్ అయితే వెంటనే కూడా ఇక చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక వెంటనే కావ్య ఇక నిజాన్ని తెలుసుకొని రాజ్ దగ్గరికి వచ్చి నుంచుంటుంది. కళావతి అని చెప్పి ఒక్కసారిగా కావ్యని హక్ చేసుకుంటాడు. కళావతి, నువ్వు నా జీవితంలో ఒక దేవతవి. అందరూ కూడా నేను తప్పు చేశానంటే ఎవ్వరు కూడా నమ్మకపోయినా కొన్ని రోజులకి నమ్మారు. కానీ నువ్వు మాత్రం నన్ను నమ్మలేదు. నేను నీ దృష్టిలో తప్పు చేయనంత మనిషిగా నువ్వు నన్ను చూసావు. కానీ నేను నిన్ను ఎలా చూశానో తెలుసా? ఎప్పుడు కూడా నువ్వు నా జీవితంలోకి వచ్చినప్పటి నుంచి ఎప్పుడు కూడా నిన్ను నేను దూరం పెడుతూనే వచ్చాను. ఇదిగో దీని మూలంగానే ఇది నన్ను ఎంతగానో మోసం చేసింది. దీన్ని ఏం చెయ్యాలంటే పద, మన ఇద్దరమే వెళ్ళి దాని చెంపని చెళ్ళు అనిపించి ఈ బిడ్డని దానికి అప్పచెప్పి వద్దాం అని చెప్పి ఇక రాజ్ అయితే ఇక కావ్యని తీసుకొని ఇక ఇక వెన్నెల దగ్గరికి బయలుదేరుతారు. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో వెన్నెల గురించి రాజ్కి నిజం మొత్తం కూడా బయటపడిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.